నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఆగస్టు 22-23 తేదీల్లో మండపేట డిగ్రీ కళాశాలలో 2 రోజుల పాటు స్మార్ట్ మెటీరియల్ పై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరగనుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీకేవి శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి సైంటిస్టులు పాల్గొనే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టడం మండపేట చరిత్రలోనే ప్రప్రథం అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను గురువారం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు విడుదల చేశారు. కార్యక్రమంలో ఫిజిక్స్ అధ్యాపకులు డాక్టర్ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కళాశాలకి గౌరవనీయ మన మండపేట ఎమ్మెల్యే గారు వచ్చి రేపు ఆగస్టు 22-23 తేదీల్లో మండపేట ప్రభుత్వ కళాశాలలో చరిత్రలో మొదటిసారిగా ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం. 22-23 2 రోజుల పాటు దానికి సంబంధించిన బ్రౌచర్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి గౌరవనీయ ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు ఈ ఆగస్టు 22-23 తేదీల్లో మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రముఖ సైంటిస్టులు అందరూ మన స్మార్ట్ మెటీరియల్స్ అంటే కొత్త రకమైన పదార్థాలు అనుకోండి తయారు చేయడం అనేటువంటి విషయం మీద చర్చించడం జరుగుతుంది. అలాగే వాటి ఉపయోగాలు, వాటి అప్లికేషన్స్ కూడా ఇందులో పెద్ద సైంటిస్టులు నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీ నుంచి డాక్టర్ బిపిన్ అనే ఆయన, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి డాక్టర్ సుధీర్, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచినాపల్లి నుంచి డాక్టర్ హేమలత, అలాగే పంజాబ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఫిలిక్స్, అలాగే అమెరికా, సౌత్ కొరియా లాంటి దేశాల నుంచి కూడా విదేశీయ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. సో ఇంత చక్కటి అద్భుతమైనటువంటి కాన్ఫరెన్స్ నాకు తెలిసి మండపేటలో జరిగి ఉండదు. ఆ అద్భుతమైన కాన్ఫరెన్స్ని మేము నిర్వహించడానికి సాహసించాం. మాకు అందరూ సహకరించి ఈ కాన్ఫరెన్స్ సక్సెస్ అవ్వడానికి, సఫలం కావడానికి స్థానికంగా ఉన్నటువంటి అందరూ సహకరించాలని మరీ కోరుకుంటున్నాం. దీన్ని సక్సెస్ చేసి మన కళాశాలకు NAAC A గ్రేడ్ తెప్పించడానికి నేను మా స్టాఫ్ అందరం ప్రయత్నిస్తామని ఒక హామీ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.